ఏపీలో చంద్రబాబు పాలన విషయంలో రెండో పార్శ్వం కొంత ఇబ్బందికరంగా ఉంది. లా అండ్ ఆర్డర్ సమస్యలు కనిపిస్తున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయ కక్షలు పెరిగిపోయాయి. ఉచిత ఇసుక పాలసీని తెచ్చిన నియోజకవర్గాల్లో అవినీతి దందాలు చేసే బ్యాచ్ ఎక్కువైందన్న ఆరోపణలు ఉన్నాయి. సూపర్ 6 హామీల విషయంలో అడుగులు ముందుకు పడలేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అది లేదు. అలాగే 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 అని చెప్పారు, అది అమలు కాలేదు. నిరుద్యోగ యువతకు భృతి అని అన్నారు, అది ఊసు లేకుండా పోయింది. తల్లికి వందనమని ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అందరికీ ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పారు, కానీ అది కూడా అమలు జరగలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 ఇస్తామని, రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని కూడా హామీలు ఇచ్చారు, కానీ అది కూడా ఏమీ అమలు కాలేదు. మొత్తం మీద చూస్తే ఈ హామీల విషయంలో జనాలలో అయితే కొంత అసంతృప్తి ఉంది. కానీ చంద్రబాబు ఇస్తారని భరోసా అయితే ఈ 100 రోజులలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉన్నతమైన పరిపాలన అందిస్తున్నారు. మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అందులో ముఖ్యంగా మహిళలు మేము. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 కూడా త్వరలోనే మనందరికీ అందుబాటులోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు వరద బాధితుల కోసం ఎంత కృషి చేశారో ప్రతిరోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరమే నారా చంద్రబాబు నాయుడు గారిని మనం హర్షించాలి. ఈరోజు మన పరిపాలనలో ఒక ఏకదాటిగా పెన్షన్ 7,000 ఇచ్చి మళ్ళీ నెల 4,000 రూపాయలు ఇంటింటికి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకులతోనూ ఎంప్లాయీస్తోనూ పంపించడం జరుగుతుంది. అది చాలా అద్భుతమైన కార్యక్రమం చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో మాట్లాడటానికి కూడా స్వతంత్రం కూడా లేకుండా భయంతో బతికిన ప్రజలు ఈరోజు ధైర్యంగా ప్రజల నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ధైర్యంగా ఏదున్నా కూడా ప్రజలలో పరిపాలన మళ్ళీ ఉత్తేజాన్ని చూస్తూ డిఎస్సి కూడా ఓకే చేయటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పూర్తి చాలా అద్భుతంగా ఉంది. ఇన్ని రోజులు మార్పులు మేస్త్రిగా పనిచేస్తున్నాను నేను. గత ప్రభుత్వంలో ఇసుక దొరక్క చాలా కష్టాలు పడ్డాం. ఈ ప్రభుత్వంలో మాకు చాలా ఆనందంగా ఉంది. ఇసుక దొరుకుతా ఎంతో ఉత్సాహంగా పని చేసుకుంటున్నాం మేము. మాకు ఈరోజు తినటానికి కూడా పోలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇచ్చి మమ్మల్ని చాలా ఆదుకుంటున్నాడు. ఈరోజు మేము పిల్లలకి అన్నం పెట్టుకున్నాం అంటే ఆయన పుణ్యానే. ఆయన 100 రోజులు పూర్తయిన సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. వరద బాధితులకు కూడా ఆయన ఇంటింటికి తిరిగి సరుకులు ఎంచడం కానీ, బియ్యం పంచడం కానీ, ఆయన బురదలో కూడా చాలా సేకరి చేశాడు. ఆయన కష్టాన్ని మనం ఎప్పుడు ఆయన దేవుడు పంపించినా మాకు ఒక దేవుడిలాగా ఉన్నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 100 రోజుల్లో మరి ఈ సూపర్ 6 పథకాల్లో ఒక అన్నా క్యాంటీన్ అనేది విజయవంతంగా నడుస్తుంది. అయితే అన్నా క్యాంటీన్లో కూడా పాదచారులకి కానీ మరియు భిక్షాటన చేసే వాళ్ళకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తే మంచిది. అప్పుడు వాళ్ళు అడుక్కోకుండా భిక్షాటన చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక అన్నము 3 పూట దొరుకుతుంది కాబట్టి వాళ్ళు మానడానికి వాళ్ళకి బాగుంటుందని నా ఉద్దేశం. పోతే గ్యాస్ సిలిండర్లు ఇంకా ఇవ్వలేదు, ఇస్తామంటున్నారు. పోతే మహిళలకి 15,000 రూపాయలు ప్రతి పిల్లకి ఇస్తామని చెప్పి అది అమలు కాలేదు. పోతే ఇంకా ఉచిత బస్సు మహిళలకి మెయిన్ ఉచిత బస్సు అది కూడా చేస్తామంటున్నారు. ఇంకా చేయలేదు కాబట్టి 100 రోజులే కాబట్టి ఇంకా తొందరగా చేసి ప్రజలకి అన్ని మేలు మంచి కార్యక్రమాలు చేసి యువకాలంలో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏంటంటే ముందు యువకులకి బీకామ్ బీఏ చదివిన కూడా చాలా మంది గుమస్తాలుగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా 3,000 రూపాయల పెన్షన్ ఇస్తే మంచిది. 100 రోజులుగా నేషనల్ లెవెల్లో మనకి ఎన్డీఏ కానీ భాగస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావటం జరిగింది. అయితే ముఖ్యంగా మనకి 100 రోజుల్లో మరి కొత్త ప్రభుత్వం ఏ విధంగా వర్క్ చేసిందనే దానికి ఒకసారి మనం కానీ గమనించుకొని తెలుసుకుంటే, గతంలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్ 5 సంవత్సరాలకి 3,000 కూడా చేయలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఉంటే, మరి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఆ మొదటి నెలలోనే 4,000 రూపాయలు నెలకు పెంచి అక్కడే గతంలో ఉన్నటువంటి 2 నెలలు 3 నెలలు కలిపి 7,000 రూపాయలు మరి రాష్ట్రం మొత్తం కూడా ఒక్క రోజులో మరి సచివాలయాల స్టాఫ్ ద్వారా అందించిన ఘనత ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. ఈరోజు ప్రజలకి మేలు చేసి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి ఈ సంవత్సర కాలంలో కూడా మరి